Hello, friends. Very good morning. Let me begin with this combo course. Bank PO Clerk and SCC CGL ki combo course offered at 6,000 rupees with comes with lifetime validity. So excellent opportunity for both bank aspirants and CGL aspirants. Covers the entire syllabus and comes with lifetime validity, and you can listen to live classes in repeat mode. మళ్ళీ వినాలన్నా వినొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కాబట్టి ఎన్నిసార్లు అయినా వినొచ్చు. సో గోల్డెన్ ఆపర్చునిటీ, యూజ్ ఇట్. సో యూపీఎస్సీకి కొత్త బ్యాచెస్ 29 జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఆపర్చునిటీ టు గెట్ దీస్ కోర్సెస్ అట్ జస్ట్ 5,000 రూపీస్ పర్ సబ్జెక్ట్. అండ్ ఈ కొత్త కోర్సెస్లో భాగంగా కొత్త బ్యాచెస్తో భాగంగా కరెంట్ అఫైర్స్కి న్యూ కోర్స్ కూడా లాంచ్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ లాంచ్ అవుతుంది 29th నుంచి. ఎకానమీ అండ్ పాలిటీకి న్యూ బ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇందులో న్యూ బ్యాచెస్ మనకి 29th నుంచి స్టార్ట్ చేస్తాం. సో హూ ఎవర్ ఈజ్ యెట్ టు జాయిన్ దీస్ కోర్సెస్, గో త్రూ మై వీడియోస్. యూపీఎస్సీ పాలిటీ అని ఒక ప్లేలిస్ట్ ఉంది, యూపీఎస్సీ ఎకానమీ అని ఒక ప్లేలిస్ట్ ఉంది. ఎనఫ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేశాను, టీచింగ్ వీడియోస్, లైవ్ క్లాస్ యొక్క రికార్డింగ్స్ అవి వాచ్ చేయండి. ఇఫ్ యూ థింక్ దట్స్ మై స్టైల్ ఆఫ్ టీచింగ్ సూట్స్ యువర్ పర్సనాలిటీ, దెన్ యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దీస్ కోర్సెస్. My most successful course and popular course, English for competitive exams, bank PO clerk, SSC CGL prepare అవుతున్న వాళ్ళు, ఈవెన్ యూపీఎస్సీ గ్రూప్ 1 aspirants కూడా, whoever wants to improve his or her English, his or her ability to comprehend from newspapers, must take this course. సో ఈ కోర్స్లో బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, అలాగే మరి బేసిక్ వొకాబులరీ నుంచి అడ్వాన్స్డ్ వొకాబులరీతో పాటు కాంప్రహెన్షన్ స్కిల్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అన్ని రకాల మోడల్స్ని కవర్ చేస్తాను. And with especially bank aspirants, it's a wonderful opportunity for you. చాలామంది నేను గత 2 yearsగా నేను ఎంతోమంది ఇంటరాక్ట్ అయ్యాను. సో చాలామంది చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్లో వీక్నెస్ వల్ల మేము నష్టపోతున్నాం సార్, లేకపోతే మాకు జాబ్ వచ్చేసేది, ఇంగ్లీష్లో కట్ ఆఫ్ మిస్ అవుతుంది, లేకపోతే స్కోర్స్ బాగా వస్తాయని చాలామంది అంటూ ఉంటారు. ఇంగ్లీష్కి సొల్యూషనే లేదు, ఎవరు చెప్పినా మరి రాదు, ఇంకా మేము అలా ట్రై చేసుకోవడమే అని చెప్పి విడిచిపెట్టేస్తున్నారు. డోంట్ డూ దట్. ట్రస్ట్ మీ, ఇంగ్లీష్ ఈజ్ ద ఈజియెస్ట్ అమాంగ్ ఆల్ ద 3 సెక్షన్స్. మూడు సెక్షన్స్లోకి ఇంగ్లీషే ఈజీ. ఇది నేను జెన్యూన్గా చెప్తున్నాను. అదేంటంటే దాన్ని సరైన విధానంలో మనం ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల సఫర్ అవ్వడమే తప్పితే ఇంగ్లీషే అన్నిటికంటే ఈజీ సబ్జెక్ట్. సో డూ ట్రస్ట్ మీ, వాచ్ సమ్ వీడియోస్. మీకు డౌట్ఫుల్గా ఉంటారు, రోజు ఎడిటోరియల్ వింటున్నారు, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తే మీకు తెలుస్తుంది. ఆర్ఎల్స్ వాచ్ సమ్ వీడియోస్ ప్లీజ్. మన ఇంగ్లీష్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు కోసమే. నెక్స్ట్ ఇయర్కి బ్యాంక్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారుతుందని నేను చెప్పలేను. ఖచ్చితంగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సిఈటీ వస్తే అన్నింటికి కామన్ టెస్ట్ వచ్చిందంటే మనం ఏమీ చెప్పలేం. సో నెక్స్ట్ ఇయర్ పోస్టులు ఎలా ఉంటాయో కూడా తెలియదు, మెర్జర్స్ వస్తున్నాయి కాబట్టి. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్స్ కొట్టాలి అనుకునే వాళ్ళు డోంట్ మిస్ ఇట్. ఓకే, మీకు ఫుల్ కోర్స్ ఉంది, లేదంటే ఓన్లీ ఇంగ్లీషే వీక్నెస్ అనుకునే వాళ్ళకి అద్భుతమైన ఆపర్చునిటీ. నెవర్ ఎవర్ స్కిప్ దిస్. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ కోసం స్పెసిఫిక్గా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ కోర్స్ వాళ్ళు ఎలా డీల్ చేస్తారు, 1-2 ఎడిటోరియల్స్ చెప్పి వదిలేస్తారా, ఏం చేస్తారు అని. 1 or 2 ఎడిటోరియల్స్ కోసం కాదండి ఇది. మీకు న్యూస్ పేపర్లో ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు హిందూలో అన్ని పేజెస్లో మీకు GS1, GS2, GS3, GS4 అన్నిటికీ సెగ్రిగేట్ చేసి ఏ పేపర్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటనేది తీసుకొని దాన్ని మీకు మెయిన్స్ ఓరియంటేషన్లో నేను అనలైజ్ చేస్తాను. అందులో భాగంగా ప్రిలిమ్స్కి సంబంధించిన విషయాన్ని కూడా హైలైట్ చేస్తాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, హెల్ప్స్ యూ బిల్డ్ పర్స్పెక్టివ్స్ ఫర్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగ్కి మంచి పర్స్పెక్టివ్స్ బిల్డ్ అవుతాయి. అట్లీస్ట్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు రీడ్ న్యూస్ పేపర్, హౌ టు అనలైజ్ న్యూస్ ఎలా. ఇప్పుడు నేను ఒక ఎడిటోరియల్కి లైన్ బై లైన్ చేస్తున్నాను, అక్కడ లైన్ బై లైన్ చేయను, కానీ ప్రతి ఒక్క న్యూస్ ఆర్టికల్ని కూడా కరెక్ట్గా విశ్లేషణాత్మకంగా మనం వెళ్తాం. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, అక్కడ చెప్పింది ఏంటి. సో మామూలుగా ఎడిటోరియల్ చెప్పినప్పుడు మీకు ఎడిటోరియల్ ఉన్నది మాత్రమే చెప్తాను. ఇందులో ఏంటవుతుందంటే కొంచెం అనాలిసిస్ కూడా, ఫర్దర్ అనాలిసిస్ కూడా చేస్తాం. సో ఆ రకంగా మనం నేర్చుకుంటాం అనమాట. సో ఇట్ విల్ హెల్ప్ యూ బిల్డ్ రైట్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ యూపీఎస్సీలో ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికి మీరు ఎలా ఉండాలి అని దానికి సరైన పర్స్పెక్టివ్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. అది ఈ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అనమాట. సో డోంట్ మిస్ దిస్. సో బ్యూటిఫుల్ కోర్స్. మీకు 5,000 రూపీస్కి కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ స్టాండర్డ్లో ఆఫర్ చేయడం అంటే మీకే తెలుసు కరెంట్ అఫైర్స్కి ఎంత డిమాండ్ ఉంటుందో యూపీఎస్సీలో. మెయిన్స్లోనూ కరెంట్ అఫైర్స్ అవసరం, ప్రిలిమ్స్లోనూ కరెంట్ అఫైర్స్ అవసరం. అండ్ 25,000 ఒక 1 year కూడా లేకుండా 25,000 ఓన్లీ కరెంట్ అఫైర్స్కి ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి 25,000 రూపీస్కి. అండ్ నేను లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఇస్తున్నాను. సో యూజ్ ఇట్, మళ్ళీ రమ్మన్నా రాదు. దట్స్ అబౌట్ ఇట్ గైస్. లెట్ మీ స్టార్ట్
The editorial, yes. So today's editorial is on టెన్నిస్ స్పోర్ట్స్ అనమాట. అంటే కరోనా టైంలో స్పోర్ట్స్కి సంబంధించిన ఒక ఎడిటోరియల్ వచ్చింది. మళ్ళీ కరోనాకి సంబంధించిన ఎడిటోరియల్ ఒకటి వచ్చింది, తమిళనాడులో ఎలా హ్యాండిల్ చేస్తున్నారని. సో ఐ చూసన్ దిస్. స్పోర్ట్స్కి సంబంధించి ఈ మధ్యన మాట్లాడలేదు కాబట్టి ఐ చూసన్ దిస్. షట్ అండ్ ఓపెన్ ఆన్ టెన్నిస్ డ్యూరింగ్ ది పాండమిక్ టైంలో టెన్నిస్కి సంబంధించిన ఎడిటోరియల్. ద పాండమిక్ ఈజ్ స్టిల్ ఆన్ బట్ టెన్నిస్ ఈజ్ రిటర్నింగ్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్. పాండమిక్ ఇంకా ఉంది కానీ టెన్నిస్ ఇంకో 2 monthsలో వచ్చేస్తుంది. రైట్. Just 3 months ago, as COVID-19 raged across England and North America, రేజ్డ్ అంటే ఇంకా దాని కోపాన్ని చూపించడం, పెరిగిపోవడం అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ద నర్వ్ సెంటర్స్ ఆఫ్ ద స్పోర్ట్స్. ఈ నార్త్ అమెరికా అండ్ యూరోప్ ఏంటి, దే ఆర్ నర్వ్ సెంటర్స్ ఆఫ్ ద స్పోర్ట్. నర్వ్ సెంటర్ అంటే ఏ ప్లేస్ ఫ్రమ్ విచ్ ద ఎంటైర్ యాక్టివిటీ ఈస్ కంట్రోల్డ్, మేనేజ్డ్. మెయిన్ ప్లేస్ అనమాట. అక్కడ నుంచే మొత్తం స్పోర్ట్స్ అన్నిటికీ కంట్రోల్ చేస్తారు. సో దాన్ని నర్వ్ సెంటర్ అంటారు. టెన్నిస్ టోర్నమెంట్స్ బిగాన్ టు ఫోల్డ్ లైక్ ఎన్ అవలాంచ్. అవలాంచ్ అంటే తెలుసు కదా, మనకి బాహుబలి సినిమాలో చూస్తాం. మంచు పర్వతాల్లో ముక్కలుగా ఎరిగిపోయి మొత్తం పడిపోతుంది కదా, ల్యాండ్ స్లైడ్ లాగా. మంచు స్లైడ్ అయ్యి కిందకి వెంటనే పడిపోవడం అనమాట, డౌన్ స్లైడ్లో. అలాగే స్పోర్ట్ ఈవెంట్స్, టోర్నమెంట్స్ అన్నీ కూడా ఒక అవలాంచ్లో ఎలాగైతే స్లైడ్ అయిపోతుందో, ఫోల్డ్ అయిపోతుందో, మంచు ఎలా ఫోల్డ్ అయి పడిపోతుందో, అలాగే ఈవెంట్స్ అన్నీ కూడా పేకమేడలాగా కూలిపోయాయి. ఏ ఈవెంట్ కూడా సరిగ్గా జరగలేదు. The French Open shifted its dates from late May to late September, guided more by hope than logic. ఫ్రెంచ్ ఓపెన్ జనరల్గా లేట్ మే అంటే మే చివరిలో జరగాల్సింది సెప్టెంబర్కి షిఫ్ట్ అయిపోయింది. యాక్చువల్గా మనకి టెన్నిస్లో 4 మేజర్ టోర్నమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత వింబుల్డన్, తర్వాత మనకి యుఎస్ ఓపెన్. ఈ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ అంటారు. సో ఏటీపీ అంటే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్. సో ఏటీపీలో ఉన్న ఈ టెన్నిస్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా, మెన్స్ టెన్నిస్కి ఇది, ఈ ప్రొఫెషనల్స్ అందరూకి మోస్ట్ కోవెటెడ్ టోర్నమెంట్స్ ఏంటంటే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్. ఈ 4 చాలా ఎక్కువ. అందుకే ఎవరు గొప్పతనం ఏంటని చెప్పిన ఎన్ని గ్రాండ్ స్లామ్స్ గెలిచారు అని చెప్పి చూస్తారు. సో ఇప్పుడు అందరికంటే ఎక్కువ గ్రాండ్ స్లామ్స్ గెలిచింది ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఆయన ఎన్ని గెలుచుకున్నారో కూడా రాయండి. ద ఫ్రెంచ్ ఓపెన్ షిఫ్టెడ్ ఇట్స్ డేట్స్ ఫ్రమ్ లేట్ మే టు లేట్ సెప్టెంబర్, గైడెడ్ మోర్ బై హోప్ దాన్ లాజిక్. చూడండి, ఇలా మే నుంచి సెప్టెంబర్కి షిఫ్ట్ చేశారు. అంటే హోప్, అప్పటికల్లా కరోనా తగ్గిపోతుందనే హోప్తో షిఫ్ట్ చేశారు తప్పితే అందులో లాజిక్ ఏమీ లేదు. వింబుల్డన్ వాజ్ క్యాన్సిల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ World War II. వింబుల్డన్ ఏమో క్యాన్సిలే చేసేసారు, మళ్ళీ రీషెడ్యూల్ చేయడం కూడా కాదు. World War II తర్వాత మొట్టమొదటిసారి 1943-44 ఆ టైం తర్వాత మొట్టమొదటిసారి వింబుల్డన్ అనేది క్యాన్సిల్ చేసేసారు కంప్లీట్గా. అండ్ వెన్ ద రోజర్స్ కప్ ఇన్ కెనడా విచ్ అషర్స్ ఇన్ ద ఫాల్ సీజన్ ఇన్ ఎర్లీ ఆగస్ట్ was dropped. It seemed the virus would outlast the year. And when the Rogers Cup in Canada జరిగే రోజర్స్ కప్ విచ్ అషర్స్ ఇన్ ద ఫాల్ సీజన్ ఇన్ ఎర్లీ ఆగస్ట్. ఫాల్ సీజన్ అషర్ ఇన్ అంటే బ్రింగ్ ఇన్ అనమాట, అంటే ఒక రకంగా అది వెల్కమ్ చేస్తుంది అన్నట్టుగా. ఫాల్ సీజన్కి బిగినింగ్లో వచ్చేది అషర్ ఇన్, బ్రింగ్ ఇన్. ఇన్ ఎర్లీ ఆగస్ట్ వాజ్ డ్రాప్డ్. అది కూడా డ్రాప్ అయిపోయేసరికి ఏమనుకున్నారంటే ఇట్ సీమ్డ్ ద వైరస్ వుడ్ అవుట్లాస్ట్ ద ఇయర్. ఈ సంవత్సరం ఇంకా వైరస్ మొత్తం ఈ ఇయర్ అంతా తినేస్తుంది అనే సెన్స్ అనమాట. అవుట్ లాస్ట్ అంటే కంప్లీట్గా దాన్ని ఈ సంవత్సరం అంతా వైరస్సే ఉంటుంది, ఈ సంవత్సరం దాటి ఉంటుంది అనే ఒపీనియన్కి వచ్చేసారు అందరూ. బట్ ఓవర్ ఎ ఫ్రెనిటిక్ ఫ్యూ అవర్స్ ఎర్లీ లాస్ట్ వీక్ ద స్పోర్ట్ వాజ్ గివెన్ ఎ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్. చూడండి, ఓవర్ ఎ ఫ్రెనిటిక్ అంటే సంథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎ ఫాస్ట్ అండ్ అన్కంట్రోలబుల్ వే. అంటే గాబరగా తొందరగా అంటే ఏంటంటే మనం చూస్తాం కదా, ఏదేదో జరిగిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. తక్కువ టైము ఎక్కువ యాక్టివిటీస్ జరిగితే మనం ఫ్రెనిటిక్ వే అంటాం. సో లాస్ట్ వీక్లో ఇంకా అసలు ఇలా అయితే ఎలాగా స్పోర్ట్ ఏమైపోతుందని చెప్పి దాని అఫీషియల్స్ కూర్చొని మాట్లాడుకొని చివరికి ఏం చేశారంటే ద స్పోర్ట్ వాజ్ గివెన్ ఎ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్. చూడండి, ఇఫ్ సంథింగ్ లైఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీరసం అయిపోయి బలం పోయి ఇంకా అలా మనం నీరసంగా ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా ఎనర్జీ వచ్చింది అనుకోండి, అంటే ఎనర్జీ ఇచ్చే వస్తువు ఏదైనా దొరికింది, లేదా సమ్మన్ హోప్లెస్ లైఫ్. మీకు ఎలాగైనా చెప్పొచ్చు, ఒక వ్యక్తి ఉన్నాడు, లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, డల్ అయిపోయి డిమ్ అయిపోయి పూర్తిగా ఇంకా గడ్డాలు మీసాలు పెంచుకొని పిచ్చోడైపోయాడు. సో తన జీవితంలోకి మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చి తనకి హోప్ ఇచ్చింది, ఫ్రెండ్గా హోప్ ఇచ్చింది. తర్వాత తనకి మళ్ళీ జీవితంలో ఆశ కలిగింది. సో యూ మైట్ సే ద అరైవల్ ఆఫ్ దిస్ గర్ల్ హ్యాస్ గివెన్ మీ ఎ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్. అంటే మునిపటిలాగే మళ్ళీ యాక్టివ్ అవుతాడు, మళ్ళీ బలం పుంజుకుంటాడు, ఆ రకంగా అనమాట.
ఇప్పుడు మన ఈ స్పోర్ట్ కూడా ఇట్ లాస్ట్ ఇట్స్ లైఫ్ బికాస్ ఆఫ్ కరోనా వైరస్. ఎందుకంటే మొత్తం అంతా క్యాన్సిల్ చేసేసి ప్లేయర్స్ ఎవరు ఆడడానికి అవకాశం లేక సో ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు షెడ్యూల్ చేయడం అనేది ఇట్ ఈస్ గివింగ్ ఇట్ ఎ న్యూ లీజ్ ఆఫ్ లైఫ్. దానికి మళ్ళీ బలం వస్తుంది, మళ్ళీ ఎనర్జీ వస్తుంది, బికమ్ మోర్ ఎనర్జెటిక్ దాన్ బిఫోర్. అంటే ఇంతకుముందు డల్ అయిపోయింది కదా, సో దానికంటే ఎనర్జెటిక్గా అవ్వడం అనమాట. It was announced that the US Open, normally the last major of the season, would go ahead as scheduled in New York, August 31st to September 13th, and would be followed by the French Open in 2 weeks' time in Paris. ఏం అనౌన్స్ చేయబడింది? యూఎస్ ఓపెన్ జనరల్గా లాస్ట్ అని చెప్పాను కదా ఇందాక, ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ అండ్ యూఎస్ ఓపెన్. అయితే ఈ ప్రాసెస్లో ఇప్పుడు యూఎస్ ఓపెన్ ఏమో యాజ్ ఆగస్ట్ 31st నుండి సెప్టెంబర్ 13th వరకు షెడ్యూల్ ప్రకారం జరిగిపోతుందని చెప్పి అనౌన్స్ చేశారు న్యూయార్క్లో. అసలు న్యూయార్క్లోనే కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ చేస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ ఇట్ వుడ్ బి ఫాలోడ్ బై ఫ్రెంచ్ ఓపెన్. ఫ్రెంచ్ ఓపెన్ యాక్చువల్గా ముందు జరగాలి, అదేమో వాయిదా వేశారు కాబట్టి యూఎస్ ఓపెన్ అయిన తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. వింబుల్డన్ ఏమో క్యాన్సిల్ చేసేసారు, సో మరి దాన్ని చేయడానికి లేదు. ప్యారిస్లో ఫ్రెంచ్ ఓపెన్ ప్యారిస్లో జరుగుతుంది, వింబుల్డన్ లండన్లో జరుగుతుంది, ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏమో ఆస్ట్రేలియాలో, యూఎస్ ఓపెన్ యూఎస్లో న్యూయార్క్లో. ద సిన్సినాటి మాస్టర్స్ విచ్ లీడ్స్ అప్ టు ఫ్లషింగ్ మెడోస్ అండ్ ది మాడ్రిడ్ అండ్ రోమ్ మాస్టర్స్ వార్మప్ ఈవెంట్స్ ఫర్ రోలాండ్ గ్యారోస్ వర్ ఆల్సో రిసరెక్ట్ అంటే టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్. సో ఈ ఈవెంట్స్ కూడా రిసరెక్ట్ అయ్యాయి, అంటే అవి కూడా మళ్ళీ యాక్టివేట్ అయ్యాయి. రోలాండ్ గ్యారోస్ అంటే మనకి ఫ్రెంచ్ ఓపెన్ జరిగే వాట్ యు కాల్ ఆ ప్లేస్ ఉంటుంది చూడండి, దాన్నే రోలాండ్ గ్యారోస్ అంటారు. దానికి వార్మప్ ఈవెంట్స్ ఏంటి? మాడ్రిడ్ అండ్ రోమ్ మాస్టర్స్. ఇవన్నీ కూడా మీకు చూడండి, ఇది కూడా ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ రెండు కూడా హార్డ్ కోర్ట్స్ మీద జరుగుతాయి. కోర్ట్స్ 3 టైప్స్ అనమాట టెన్నిస్లో: హార్డ్ కోర్ట్స్, గ్రాస్ కోర్ట్స్ అండ్ మట్టి క్లే కోర్ట్స్. రోమ్ అంటున్నాను, ఫ్రాన్స్లో జరిగేది ఫ్రెంచ్ ఓపెన్ కదా, సో ఫ్రెంచ్ ఓపెన్ ఏమో క్లే కోర్ట్, మట్టితో వేస్తారు, అది ఆ కోర్ట్ని మట్టితో తయారు చేస్తారు, ఎర్ర మట్టితో చేస్తారు. అండ్ యూఎస్ ఓపెన్ అండ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏమో హార్డ్ కోర్ట్స్. మన వింబుల్డన్ అంటే లండన్లో జరిగేది, అదేమో గ్రాస్ కోర్ట్. సో ఇప్పుడు మీకు మనకి రఫెల్ నడాల్ చూడండి, క్లే కోర్ట్లో కింగ్ అనమాట, అతను 10-11 గెలిచేసాడు ఓన్లీ ఫ్రెంచ్ ఓపెన్స్, అందులో అతనికి ఎదురు లేదు, మక్కుటం లేని మహారాజ్ అంటాం చూడండి, అలాగనమాట. అలాగే గ్రాస్ కోర్ట్లో మనవాడు రోజర్ ఫెదరర్ కింగ్. రోజర్ ఫెదరర్ చాలా ఎక్కువ గెలిచాడు, సో అలా మనం తీసుకోవచ్చు. సిన్సినాటి మాస్టర్స్ ఏమో విచ్ లీడ్స్ అప్ టు ఫ్లషింగ్ మెడోస్. ఫ్లషింగ్ మెడోస్ అంటే న్యూయార్క్లో, బేసికల్గా ఫ్లషింగ్ మెడోస్ అనేది యూఎస్ ఓపెన్ జరిగే ప్లేస్ న్యూయార్క్లో. సో దానికి ముందు జరిగేది ఏంటి? సిన్సినాటి మాస్టర్స్. ఇవన్నీ ఏంటంటే దానికి వార్మప్ ఈవెంట్స్ లాగా, ఒక పెద్ద ఈవెంట్ ముందు కొంచెం వార్మప్ ఈవెంట్స్ లాగా ఇంకొన్ని చిన్నవి జరుగుతాయి అన్నమాట వాళ్ళకి ప్రాక్టీస్ లాగా. అలాగే రోలాండ్ గ్యారోస్కి వార్మప్ ఈవెంట్స్ ఏంటి? రోమ్ మాస్టర్స్ అండ్ మాడ్రిడ్ మాస్టర్స్. అవి కూడా రిసరెక్ట్ అయ్యాయి, బ్రాట్ బ్యాక్ టు లైఫ్. వైల్ ద ATP, ద గవర్నింగ్ బాడీ ఆఫ్ మెన్స్ టెన్నిస్, stopped short of announcing the schedule post Paris, its women's counterpart, the WTA, went ahead full steam, listing events till the end of November, including the lucrative Asian swing in China. ATP ఏంటి? అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్, అది మెన్స్ టెన్నిస్కి గవర్నింగ్ బాడీ. అది వాళ్ళేమో స్టాప్డ్ షార్ట్ ఆఫ్ అనౌన్సింగ్ ద షెడ్యూల్ పోస్ట్ ప్యారిస్. ఫ్రెంచ్ ఓపెన్ వరకు అనౌన్స్ చేశారు, తర్వాత మరేమీ చెప్పలేదు. అయితే ఇట్స్ ఉమెన్స్ కౌంటర్ పార్ట్ మెన్స్కి ఇది, మరి ఉమెన్స్కి ఏంటి? WTA, ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్. సో వీళ్ళు ఏం చేశారు? దే వెంట్ అహెడ్ ఫుల్ స్టీమ్, అసలు ఎక్కడ ఆగలేదు, ఫుల్గా వెళ్ళిపోయారు వాళ్ళు, ఫుల్ స్టీమ్ వెళ్ళి లిస్టింగ్ ఈవెంట్స్ టిల్ ద ఎండ్ ఆఫ్ నవంబర్ చివరి వరకు ఈవెంట్స్ లిస్ట్ చేసేసారు, ఇంక్లూడింగ్ ది లుక్రేటివ్ ఏషియన్ స్వింగ్ ఇన్ చైనా. లుక్రేటివ్ అంటే బాగా మనీ పరంగా ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చేది లుక్రేటివ్. ఇఫ్ సంథింగ్ ఈజ్ లుక్రేటివ్ ఇట్ గివ్స్ యూ మోర్ ప్రాఫిట్. సో చైనాలో జరగబోయే ఏషియన్ స్వింగ్ని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు, నవంబర్ వరకు అనౌన్స్ చేశారు షెడ్యూల్. ద రీస్టార్ట్ హవెవర్ విల్ బీ హ్యూమాంగస్ ఛాలెంజ్. హ్యూమాంగస్ అంటే హ్యూజ్, ఇనామస్ అని అర్థం. ఏ గ్రాండ్ స్లామ్ లైక్ ద యూఎస్ ఓపెన్ ఈజ్ అ మేజర్ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ టెన్నిస్ ప్లేయర్స్ అండ్ ఫ్యాన్స్. కాన్ఫ్లుయెన్స్ అంటే కలయిక, అంటే ఇప్పుడు మనకి 2 నదుల కలయికని కాన్ఫ్లుయెన్స్ అంటాం జనరల్గా. సంగమం అంటాం తెలుగులో, కాన్ఫ్లుయెన్స్ అంటే సంగమం, కలయిక అని. వరల్డ్లో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక దగ్గర కలిసి, ఫ్యాన్స్ ప్లేయర్స్ అందరూ ఒక దగ్గర కలిసి ఒక మేజర్ టెన్నిస్ ఈవెంట్ అది. టు ప్లే ఇట్ ఇన్ ఏ బయోసెక్యూర్ బబుల్ ఇన్వాల్వింగ్ నో సపోర్టర్స్, రెస్ట్రిక్టెడ్ మూవ్మెంట్స్ అండ్ స్ట్రిక్ట్ డిస్టెన్సింగ్ నార్మ్స్ అండ్ రిగరస్ కరోనా వైరస్ టెస్టింగ్ ప్రోటోకాల్స్ విల్ బీ లైక్ ఏ స్కై-ఫై మూవీ, యాజ్ ఇంగ్లీష్ క్రికెటర్ మార్క్ వుడ్ సెడ్ రీసెంట్లీ. చూడండి, బయోసెక్యూర్ అంటే అర్థం ఏంటి? బయోలాజికల్లీ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అంటే ఈ హార్మ్ఫుల్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వకుండా అన్ని ప్రోటోకాల్స్, రూల్స్ ఫాలో అయ్యి
బబుల్ అంటే తెలుసు కదా మనకు, ఒక గ్యాస్ ఛాంబర్ లాగా లేకపోతే ఒక లిక్విడ్తో కవర్ అయిన థింగ్ అనమాట. అంటే వేరే వాళ్ళ లోపలికి రాకుండా, బయట వాళ్ళ లోపలికి వెళ్ళకుండా ఒక సెక్యూర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి రూల్స్ పెట్టి, అంటే ఏ రకంగా ఏం చేసినా సరే వైరస్ దీన్ని ఏమీ చేయలేదు అన్నట్టుగా వీళ్ళు ఒక రకమైన సిస్టమ్ క్రియేట్ చేసి వర్స్ట్ కేస్ సినారియోని ఊహించుకొని ప్రోటోకాల్స్ తయారు చేసి చేస్తారు. స్పెక్టేటర్స్ ఉండరు, చూసేవాళ్ళు ఉండరు, ఓన్లీ టీవీలో చూసుకోవడమే ఇంకంతే. అట్లా తయారు చేసి రన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. అయితే అలా చేయడం అనేది ఇట్ విల్ బి లైక్ ఏ స్కైఫై మూవీ, ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ లాంటిది, అంత ఈజీ కాదు యాజ్ అని ఎవరన్నారు, ఇంగ్లీష్ క్రికెటర్ మార్క్ వుడ్ ఈ మధ్యన అన్నాడు అన్నమాట. ఇంటర్నేషనల్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఇన్ ప్లేస్ ఫర్ ద ఫోర్సీయబుల్ ఫ్యూచర్. ఫోర్సీయబుల్ అంటే మనకి కనుచూపు మేరలో ఉన్న భవిష్యత్తు, మనకి చూసేంత వరకు కూడా ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ ఏమన్నారు, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడప్పుడే ఇంకా కంప్లీట్గా లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి ఇంటర్నేషనల్ ఈవెంట్ జరగాలంటే ప్లేయర్స్ అందరూ రకరకాల కంట్రీస్ నుంచి రావాలి కదా. ఆ కంట్రీకి వీళ్ళకి ఉన్న రిలేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు. సో కొన్ని కంట్రీస్ నుంచి ప్లేయర్స్ని రావడానికి అవ్వలేదు అనుకోండి, ఒక మంచి ప్లేయర్ అతను ఆడకుండా ఇంకా ఆడితే ఇంకేముంటుంది, గేమ్ యొక్క కళ కోల్పోతుంది అనమాట. సో ఇంటర్నేషనల్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ ఇన్ ప్లేస్ ఫర్ ద ఫోర్సీయబుల్ ఫ్యూచర్. మనం ఇంకా చూడబోయే భవిష్యత్తులో, కన్సూప్ మేరలో ఉన్న భవిష్యత్తు కొంతవరకు కూడా ఇంకా రెస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయి. దస్ రెండరింగ్ టోర్నమెంట్స్ ఫార్ ఫ్రమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్స్. రెండరింగ్ అంటే మేకింగ్. సో టోర్నమెంట్స్ని ఎలా తయారు చేస్తున్నాయి, ఫార్ ఫ్రమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఏ సిచ్యువేషన్ దట్ గివ్స్ ఎవ్రీబడి ఎన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. ఇప్పుడు ఒకళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలా అవుతుంది, ఇప్పుడు స్పోర్ట్స్ ఆడుతున్నాం, ఒక మ్యాచ్ ఆడేటప్పుడు ఆపోజిట్ టీంకి మనకి ఉండే చూడండి అవకాశాలు అంటే అందరూ సేమ్ స్కిల్స్తో ఉన్నారని కాదు, అక్కడున్న పరిస్థితులు అనేవి ఎవరికి బయాస్డ్గా ఉండకూడదు, అంటే ఎవరికి ఫేవరబుల్గా ఉండకూడదు, న్యూట్రల్గా ఉండాలి. దాన్ని లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. సో ఎవ్రీబడి ఈజ్ గివెన్ సేమ్ సెట్ ఆఫ్ రూల్స్, ఎవ్రీబడి ఈజ్ గివెన్ సేమ్ సెట్ ఆఫ్ సిచ్యువేషన్స్ టు ప్లే ఇన్. దెన్ యూ ప్లే విత్ యువర్ స్కిల్ అండ్ యూ అవుట్ స్మార్ట్ యువర్ అపోనెంట్ అండ్ దెన్ విన్. దట్స్ అ డిఫరెంట్ థింగ్. అలా కాకుండా ఒకళ్ళకి అనుకూలంగా ఫేవరబుల్గా ఏదన్నా ఎన్వైర్న్మెంట్ ఉందనుకోండి, దెన్ ఇట్ ఇస్ నాట్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఇప్పుడు ఈ స్పోర్ట్ ఈవెంట్ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలా అవుతుంది, అందరు ప్లేయర్స్ రాకపోతే చూడండి. సో అందరు ప్లేయర్స్ వచ్చే అవకాశం లేదు కదా. ఇప్పుడు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు రఫెల్ నదాల్, రోజర్ ఫెదరర్, మనకి జకోవిక్, వీళ్ళు ముగ్గురు టాప్ 3లో ఉన్నారు. లెట్స్ అజ్యూమ్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ వల్ల జకోవిక్, ఫెదరర్ ఇద్దరు కూడా అటెండ్ అవ్వలేకపోయారు అనుకోండి. సో నదాల్ గెలిచేశాడు అనుకోండి. సో అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని ఎలా అనుకుంటాం జనరల్గా, ఆలోచించండి ఒకసారి. అంటే అది ఐడియల్ సిచ్యువేషన్ కాదు కదా. అందరూ టాప్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తే వచ్చేది వేరు, కొంతమంది లేకపోవడం అనేది జరిగే అవకాశం ఉంది. సో ఈక్వల్ అంటే నార్మల్ సిచ్యువేషన్స్ అక్కడ లేవు. సో వీళ్ళకేమో రెస్ట్రిక్షన్స్ వల్ల వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ లేకపోవడం వల్ల వెళ్ళగలిగారు. సో అందరు ప్లేయర్స్కి ఈక్వల్ సిచ్యువేషన్స్ లేవు అక్కడ. ఒక్కొక్క ప్లేయర్కి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంది. అందుకే ఫార్ ఫ్రమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అందరికీ సమానమైన పరిస్థితులు లేవు అని అర్థం అన్నమాట. Just this week, there has been an uptick in infections in the United States, forcing a few states, including New York, to impose a 14-day quarantine for travelers from areas with high case numbers. యూఎస్లో ఒకసారిగా అప్టిక్ అంటే పెరిగాయి, మళ్ళీ కేసెస్ ఒకసారిగా పెరిగాయి, ఇంక్లూడింగ్ న్యూయార్క్లో కూడా పెరిగాయి. అప్పుడు ఏం చేశారంటే కొత్త రూల్ తీసుకొచ్చారు, టు ఇంపోజ్ ఏ 14-day క్వారంటైన్ ఫర్ ట్రావెలర్స్. ఎక్కువ హై కేస్ లోడ్ ఉన్న ఏరియాస్ నుంచి వచ్చిన ట్రావెలర్స్ అందరికీ 14 రోజుల క్వారంటైన్ని ఇంపోజ్ చేశారు. ద రీసెంట్ ఫియాస్కో అంటే కంప్లీట్ ఫెయిల్యూర్, ఓకే, ఇన్వాల్వింగ్ జకోవిక్స్ Adria Tour exhibition tennis in the Balkans, where a series of players including Djokovic tested positive, hasn't helped. సో జకోవిక్ ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1. అతనితో పాటు ఇంకా చాలా సిరీస్ ఆఫ్ ప్లేయర్స్ రీసెంట్గా ఇంకా WHO గైడ్లైన్స్ని ఫ్లౌట్ చేసేసి చెప్పిన మాట వినకుండా ఆడేశారు. అంటే మాస్కులు వేసుకోకుండా, ఫిజికల్ డిస్టెన్సింగ్ నామ్స్ ఫాలో అవ్వకుండా ఆడేసరికి ఏమైంది, ఆయనకి జకోవిక్ హ్యాస్ బిన్ టెస్టెడ్ పాజిటివ్, దాంతోపాటు ఇంకొంతమంది ప్లేయర్స్కి కూడా వచ్చేసింది. అది కూడా ఏమవుతుంది, ఈ సిచ్యువేషన్కి మంచి చేయదు, ఎందుకంటే అదొక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఎ ప్రెసిడెంట్. మొన్న అలా చేశారు, ఇప్పుడు ఎలా అయిపోయింది చూడండి, ఇంక ప్లేయర్స్ ప్రాణాలు పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అనే సిచ్యువేషన్స్ వస్తాయి. ద వరల్డ్ నెంబర్ 1 అండ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ATP ప్లేయర్ కౌన్సిల్ కేమ్ అక్రాస్ యాజ్ ఎనీథింగ్ బట్ ఎ లీడర్, becoming the face of an event which flouted the most important of WHO guidelines of wearing masks and implementing physical distancing measures. So present world number 1 evaru Djokovic and the current president of ATP player council, అలాగే ATP player council యొక్క ప్రెసిడెంట్ కూడా కేమ్ అక్రాస్ యాజ్ ఎనీథింగ్ బట్ ఎ లీడర్. సో ఆబ్వియస్లీ ఆయన్ని ఒక లీడర్ కింద మనం చూస్తాం, వరల్డ్ నెంబర్ 1 కదా, ప్లస్ ప్లేయర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కూడా.
బికమింగ్ ద ఫేస్ ఆఫ్ ఎన్ ఈవెంట్ విచ్ ఫ్లౌటెడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ చూడండి, బికమింగ్ ద ఫేస్ ఆఫ్ ఎన్ ఈవెంట్ విచ్ ఫ్లౌటెడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ WHO గైడ్ లైన్స్ ఆఫ్ వేరింగ్ మాస్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్. మెజర్స్ అంటే చర్యలు, యాక్షన్స్ అని అర్థం. ఒక ఈవెంట్ ఏం చేసింది? ఆ ఈవెంట్ WHO గైడ్ లైన్స్ని ఫ్లౌట్ చేసింది. ఫ్లౌట్ అంటే ఓపెన్ డిస్రిగార్డ్. డిస్రిగార్డ్ అంటే ఫాలో అవ్వకపోవడం, వైలేట్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే. ఏంటి ఆ రూల్స్? ఆఫ్ వేరింగ్ మాస్క్ వేసుకోవడం మరియు ఇంప్లిమెంటింగ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ మెజర్స్. ఫిజికల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేసే మెజర్స్ని ఇంప్లిమెంట్ చేయడం. సో వీటిని ఫాలో అవ్వకపోవడం ఏదైతే ఉందో అలాంటి ఈవెంట్కి ఈయన ఫేస్ అయ్యాడు. ఎందుకంటే ఆయన అందులో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇలాగ సరైన రూల్స్ ఫాలో అవ్వని ఒక ఈవెంట్కి హీ బికేమ్ ఎ ఫేస్. సో అది కదా. ఇట్స్ ఎ స్ట్రెచ్ టు సే దట్ ది అప్కమింగ్ టెన్నిస్ క్యాలెండర్ ఇస్ నవ్ ఇన్ జెపాడీ. జెపాడీ అంటే అర్థం ఏంటి? ఇన్ డేంజర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ జెపాడీ దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ డేంజర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఇప్పుడు ఏమవుతుంది? అప్కమింగ్ టెన్నిస్ క్యాలెండర్ కూడా సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. ఇట్ ఈజ్ ఇన్ డేంజర్ ఆఫ్ ఫెయిల్యూర్. Rather, the episode is a stark అంటే సివియర్, సీరియస్ రిమైండర్ ఆఫ్ హౌ ఈజీలీ థింగ్స్ కెన్ గో రాంగ్ ఇఫ్ ద కాషన్ ఈస్ థ్రోన్ టు ద విండ్. కాషన్ అంటే జాగ్రత్త, థ్రోన్ టు ద విండ్ అంటే గాలికి వదిలేస్తే. తెలుగులో అంటాం కదా గాలికి వదిలేస్తే అంటే అర్థం ఏంటి? ఎనఫ్ కేర్ తీసుకోకపోవడం, అంటే ఏం జరుగుతుంది అనేది పట్టించుకోకుండా ప్రవర్తించడం. ఇఫ్ యూ త్రో కాషన్ టు ద విండ్ దట్ మీన్స్ నువ్వు జాగ్రత్తను గాలికి వదిలేసావు, ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు చూడండి, మనకి కరోనా వైరస్ విజృంభిస్తున్న టైంలో రోడ్డు మీద మాస్కులు పెట్టుకోకుండా, ఫిజికల్ డిస్టెన్సింగ్ నామ్స్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు అనుకో, దట్ మీన్స్ యూ హెవ్ థ్రోన్ కాషన్ టు ద విండ్. జాగ్రత్తని గాలికి వదిలేసావు. నీకు దాని తర్వాత వచ్చే రిస్కుల గురించి వర్రీ లేదు. సో తర్వాత వచ్చినా నువ్వు ఆడడానికి ఏం లేదు. ఇది కూడా అంతే. ఇప్పుడు ద ఎపిసోడ్ ఈజ్ అ స్టార్క్ రిమైండర్ ఆఫ్ హౌ ఈజీలీ థింగ్స్ కెన్ గో రాంగ్. జాగ్రత్తలు ఫాలో అవ్వకపోతే, వాటిని గాలికి వదిలేస్తే థింగ్స్ ఎంత తొందరగా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతాయనడానికి ఈ రీసెంట్ ఎపిసోడ్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇట్స్ రిమైండర్, మనకి గుర్తు చేసేది. వాట్ ఈస్ అ రిమైండర్? సంథింగ్ దట్ రిమైండ్స్ యూ ఆఫ్ సంథింగ్. మనకి గుర్తు చేసేది. ఏంటి గుర్తు చేస్తుంది? జాగ్రత్తలు ఫాలో అవ్వకపోతే ఎలా అవుతుంది అనేది రిమైండ్ చేసింది. ఏ రకంగా జోకోవిక్కి మరియు చాలామంది ప్లేయర్స్కి కూడా అక్కడ దే వర్ టెస్టెడ్ పాజిటివ్ బికాస్ దే డిడ్ నాట్ ఫాలో సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ అండ్ దే డిడ్ నాట్ వేర్ మాస్క్. రూల్స్ ఫ్లౌట్ చేశారు కాబట్టి. దట్స్ ఇట్. అన్ ఈజీ ఎడిటోరియల్. ఒకసారి చూసుకోండి, చాలా ఈజీ ఇది.